ఎట్టకేలకు ఏదైతే కొమ్మినేని శ్రీనివాసరావు గారి అరెస్టుకి సంబంధించి వైఎస్ఆర్సీపీ అధినాయకత్వం పులివెందుల శాసనసభ్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరిగా స్పందించుకుంటూ వస్తున్నారు. కానీ వీళ్ళందరూ కూడా చెప్పేది ఒకటే, కొమ్మినేని గారిది అక్రమ అరెస్టు, రెడ్ బుక్ పాలన జర్నలిస్టుల వరకు వచ్చిందని చెప్పేసి చెప్పుకుంటూ వస్తున్నారు. అందులో భాగంగానే విడుదల రజనీ గారు మాట్లాడుతూ ఆ యొక్క లైవ్ డిబేట్ జరిగే సందర్భంలోనే కొమ్మినేని గారు దాన్ని ఖండించారని చెప్పి చెప్పుకుంటూ వస్తున్నారు. మొత్తంగా ఇదే అంశానికి సంబంధించి మనతో చర్చించాలనుకున్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ కట్టా కార్తిక్ గారు. కార్తిక్ గారు నమస్కారం అండి. నమస్కారం సార్, ఇప్పుడు చూసుకుంటే మొత్తంగా పెద్ద వివాదం అయిందనే చెప్పుకోవాలి. కొమ్మినేని శ్రీనివాసరావు గారు కావచ్చు, వివి కృష్ణరాజు గారు వీళ్ళిద్దరు ఆ డిబేట్లో జరిపినటువంటి వ్యాఖ్యలు అదంతా కూడా ఇప్పటికీ ఎక్కడ కూడా క్షమాపణలు కానీ ఖండించడం పక్కన పెడితే పూర్తిగా సమర్థించుకుంటూ వస్తున్నారు. అందులో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఎప్పుడు చూసినా నాకే పత్రిక లేదు, నాకే ఛానల్ లేదని చెప్పేసి మాట్లాడి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వచ్చి ఒక డిబేట్లో జరిగిన దానికి యాంకర్కి ఏం సంబంధం చెప్పేసి మాట్లాడుకుంటూ వస్తున్నారు. పూర్తిగా జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు గారికి మద్దతు పలుకుతున్నారు. ఎక్కడ కూడా మహిళలు కానీ అమరావతి మహిళల గురించి ప్రస్తావన లేదు. ఈ ఓవరాల్ ఎపిసోడ్ గురించి మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు వెనకటికి రావణ యుద్ధం ఒకటి జరిగింది కదా, తెలుసు కదా నీకు, రామాయణం ఐడియా ఉంది కదా. అదే రాముడు ధర్మం వైపు, రావణాసురుడు అధర్మం వైపు. కానీ ఆ రోజు యుద్ధం పద్ధతిగా ఉండేది. ఇప్పుడు గంట కొట్టగానే స్టార్ట్ అయ్యేది, గంట కొట్టగానే క్లోజ్ అయ్యేది కదా. అయితే ఏ రోజుకి ఆ రోజు గంట మోగ్గానే యుద్ధాన్ని ఆపిన తర్వాత ఈ రోజు యుద్ధంలో జరిగిందని సమీక్ష చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఒకసారి రాముడు గారు సమీక్ష పెట్టారు తన సేనాధిపతులతోటి. ఏంటి ఎట్టుంది యుద్ధం, మనం గెలవగలుగుతున్నామా లేదా, ఏంటి మనం ఏం చేయాలి, మన ఎత్తుగాలు ఎట్టు ఉండాలని ఒక మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెట్టినప్పుడు సరే వారు రాక్షసుడు చాలా బలంగా ఉన్నారు, మనం కోతులను పట్టుకొని మనం ముందుకెళ్తున్నాం కదా అని చెప్పేసి అన్నారు. పర్లేదయ్యా ఏం కాదు, నా దగ్గర రాంబాణం ఉంది, నేను రాంబాణం వేశానంటే ఆ రాక్షసులు అందరూ అర్థమైపోతారు, కానీ అందరి మీద ఒక్కసారిగా అర్థం చేయకూడదు కాబట్టి అలా నేను రాంబాణం వదలట్లేదంటే తప్పదంటే మీరు రాంబాణం వదలాల్సిందే. ఎందుకంటే రావణాసుడికి 11 తలకాయలు, పక్కన చుట్టూ కూడా రాక్షసుడు చాలా బలమైన వాళ్ళు, మీరు రాంబాణం వదలాల్సిందే అని సేనాధిపతులు సలహా ఇచ్చారు. సేనాధిపతుల సలహా మేరకు రాముడు రాంబాణం వదులుతాడు, రావణాసుడు వధ చేస్తాడు. తర్వాత రావణాసుడితో పాటు ఉన్నటువంటి రాక్షసులందరూ చనిపోతారు. తర్వాత రాక్షసుల్లో కొంతమంది గోల చేస్తారు, ఏంది మాకు ఇంకా ఆయుష్ ఉంది, మీరు రామబాణం వదలటం వల్ల మేము చనిపోయాం, ఇది కాల విరుద్ధం, ధర్మ విరుద్ధం అని చెప్పేసి రాముడి దగ్గరికి వచ్చి పంచాయతీ పెడతారు. అప్పుడు రాముడు వాళ్ళకు ఒక వరం ఇస్తాడు, ఏం పర్లేదు, మీకు కలియుగంలో కూడా ఊరుకో నలుగురు చెప్పున పుట్టి మనుషులను పీక్క తినండి అంటాడు. ఆ ఊరుకో నలుగురు పుట్టినటువంటి ఆ రాక్షసి జాతే వీళ్ళంతా కూడా. ఇప్పుడు నేను చెప్తా రాక్షసి జాతే నేను ఎందుకు అంటున్నాను అంటాను కూడా చెప్తా. ఈ అమరావతి మీద సాక్షి ఛానల్ 4 రోజుల క్రితం చేసిన కామెంట్స్ ఒక్కొక్కటి పరిశీలిద్దాం. ఇది పవన్ కళ్యాణ్ గారు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, చిన్న వ్యక్తం కాదు కదా, ఆయన ఒక కీలకమైన అనుమానాన్ని వ్యక్తం చేశాడు. ఇదేదో అనుకోకుండా నోట్లో నుంచి వచ్చిన పదాలు కాదు, ఒక ప్రీ ప్లాన్డ్ స్క్రిప్ట్, వ్యవస్థీకృత నేరంగా అనిపిస్తుంది, వ్యవస్థీకృత కుట్రగా అనిపిస్తుంది అని మాట్లాడాడు. నిజమా కాదో ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేస్తే కూటమి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది కరెక్ట్గా 1 year క్రితం, అటు ఇటుగా జూన్ 12వ తారీఖు 2024 ప్రమాణ స్వీకారం జరిగింది. ఆ తర్వాత విజయవాడలో వరదలు వచ్చాయి. వరదలప్పుడు అమరావతి మునిగిపోయింది అని ప్రచారం చేశారు, నీకు గుర్తుందా? తర్వాత విజయవాడ పరిసర ప్రాంతాలు మునగలేదని కూటమి గవర్నమెంట్ చాలా చెప్పుకోవడం ప్రయత్నం చేసింది. తర్వాత ప్రపంచ బ్యాంకు నిధులు కోసం అమరావతి అప్లై చేసుకున్నప్పుడు, అమరావతి రాజధాని పనుల కోసం అప్లై చేసినప్పుడు ప్రపంచ బ్యాంకు నుంచి నిధులు వద్దు, ఇక్కడ అవినీతి జరుగుతుంది, అక్రమాలు జరుగుతున్నాయి, ఇక్కడ మంచి ప్రాజెక్ట్ కాదు అమరావతి అనేది, లాభం వచ్చేటువంటి ప్రాజెక్ట్ కాదు, వాళ్ళు చెప్పింది అంత అబద్ధం అని చెప్పేసి చాలా మెయిల్స్ ప్రపంచ బ్యాంక్కి వెళ్ళాయి. వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేసుకొని లేదు ఈ మెయిల్స్ అన్ని ఫేక్ మెయిల్స్, అమరావతికి నిధులు ఇవ్వచ్చు, అమరావతికి బ్రహ్మాండంగా అభివృద్ధి అయ్యేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి వాళ్ళు గమనించి వాళ్ళు అప్పిచ్చారు, నిధులు ఇచ్చారు ప్రపంచ బ్యాంక్ నుంచి. మొదటిది మునక్కుండా అమరావతిని మునిగిందని ప్రచారం చేశారు. 2 ప్రపంచ బ్యాంకు నిధులు ఇవ్వద్దని చెప్పారు, కానీ ఇచ్చింది. తర్వాత 3 ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ ఒకటి చూసావు నువ్వు, ఆయన వేరే విషయం మీద పెట్టారు, కానీ అమరావతిని టాపిక్లో తీసుకొచ్చి అమరావతికి 500-600 ఎకరాలు సరిపోతాయి కదా, అవును వాస్తవం, 500-600 ఎకరాలు సరిపోతాయి కదా, ఎందుకు వేలాది ఎకరాల్లో కడుతున్నారు, 500-600 ఎకరాలు 4-5 బిల్డింగ్స్ కడితే రాజధాని తయారైపోతుంది కదా అని మాట్లాడారు. అంటే అమరావతి మీద తన అక్కసును వెలగక్కారు. కరెక్ట్గా ఈ వ్యాక్ కంటే కొన్ని రోజుల ముందు 4 విషయం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అమరావతి పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన కోసం వచ్చారు. ఆ రోజు 2 అగ్ని ప్రమాదాలు జరిగినాయి. 2 అగ్ని ప్రమాదాలు. నిజానికి అగ్ని ప్రమాదాలు కొద్దిగా లేటుగా జరిగాయి, కానీ ఉదయం పూట జరిగి ఉంటే ప్రధానమంత్రి గారి పర్యటన రద్దు అయి ఉండేది. ఎందుకంటే ప్రధానమంత్రి గారి హెలికాప్టర్ దిగటానికి కూతవేడి దూరంలో అగ్ని ప్రమాదాలు జరిగినాయి. సెక్యూరిటీ రీజన్ దృష్ట్యా ఈ ప్రమాదాల ముందే గమనించి కనుక సెక్యూరిటీ టీం ఉంటే సరే ఏదో ప్రమాదం మాకు అనిపిస్తుంది అని చెప్పేసి ప్రధానమంత్రి గారికి రావాలన్నా సెక్యూరిటీ రీజన్స్ రీత్యా రద్దు చేసేవాళ్ళు.
ఎందుకంటే ప్రధానమంత్రి గారు రానివారు, సెక్యూరిటీ చేతుల్లోకి వెళ్ళిపోయింది, ప్రోటోకాల్ ఉంటుంది, వారు రానిచ్చేవారు కాదు. ఒకవేళ ప్రధానమంత్రి గారు రాకుండా ఉంటే, ఆ ప్రోగ్రాం కనుక ఆగుంటే అమరావతి పరువు పోయి ఉండేది, అమరావతికి ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చి ఉండేవి. కాబట్టి ఇలా రకరకాల ప్లానింగ్లు చూసిన తర్వాత నిజానికి అగ్ని ప్రమాదాన్ని చాకచక్యంగా ఉన్న అధికారులు ఎదుర్కొన్నారు, ఏ పెద్ద ఇష్యూ కాకుండా చూశారు 2 అగ్ని ప్రమాదాలు కూడా. సరే, దీని కొనసాగింపుగా ఇవాళ సాక్షి ఛానళ్ళు అమరావతి మీద కామెంట్స్, ఇవన్నీ ఒకటి డాట్స్ అన్ని కనెక్ట్ చేసుకొని నీకు అర్థమైంది. పైగా ఎవరైతే నువ్వు కృష్ణరాజు అనబడేటువంటి జర్నలిస్ట్ అంటున్నావో, ఆ జర్నలిస్ట్ ఏం కామెంట్ చేశాడు, అమరావతి ఇది వేశ్యల రాజధాని అన్నాడు. అవును, నేను కూడా చదివానండి టైమ్స్ ఆఫ్ ఇండియాలో. కొమ్మినేని శ్రీనివాసరావు గారు సమర్థించే ప్రయత్నం చేశారు, ఖండించే క్రమంలో సమర్థించే ప్రయత్నం చేశారు. ఎందుకు టైమ్స్ ఆఫ్ ఇండియా ఏం చెప్పింది, టైమ్స్ ఆఫ్ ఇండియా సొంతగా ఏం సర్వే చేయలే, ఆ సంస్థ ఒక హెల్త్ జర్నల్ రిపోర్ట్ ఆధారంగా ఒక కథనం రాసింది, వార్తా కథనం. ఏంటి హెల్త్ జర్నల్ అంటే పబ్లిక్ ల్యాబ్ ఆఫ్ సైన్స్. ఆ కథనం ఏంటి, వాళ్ళు చెప్పింది కేంద్ర గణాంకాల ప్రకారం ప్రపంచంలోనే భారతదేశం ఎయిడ్స్ బాధితుల్లోనూ తర్వాత సెక్స్ వర్కర్స్లోనూ 2వ స్థానంలో ఉంది. ఎందుకంటే భారతదేశంలో జనాభా ఎక్కువ కదా, 2వ స్థానంలో ఉంది అని చెప్పేసి రాసింది. మరి భారతదేశానికి 2వ స్థానం ఉంది కాబట్టి భారతదేశం యొక్క రాజధాని ఢిల్లీని వేసవి రాజధాని అంటే భారతీయులు ఊరుకుంటారా, చెప్పులు తీసుకుంది అంటారు. అవును కదా. తర్వాత భారతదేశంలో వివిధ జిల్లాలని పరిశీలించినప్పుడు కర్ణాటక ఎయిడ్స్ బాధితులు సెక్స్ వర్కర్స్లో 1వ స్థానంలో ఉంది, 2వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర ఉన్నాయని ఆ జనరల్ చెప్పింది. అమరావతి పేరే ఎక్కలేదు, ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర కర్ణాటక, 1వ స్థానంలో కర్ణాటక, 2వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు అధికారులు ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ 1వ స్థానంలో ఉండేదంట. సరే, ఏదేమైనా 2వ స్థానం అని చెప్పేసి ఒక కథనం, ఆ కథనంలో అమరావతి అనే పేరు కూడా లేదు. నిజానికి కర్ణాటక రాష్ట్రం 1వ స్థానంలో ఉంది కాబట్టి కర్ణాటక రాజధాని అనేటువంటి బెంగళూరుని వేశ్యల రాజధాని అంటే కన్నడికలు ఊరుకుంటారా, ఆ మాటని కర్ణాటక పోగలరా? నిజానికి మీకు గుర్తుందో లేదో, ఈ మధ్య కమల్ హాసన్ కన్నడ భాష గురించి ఒక చిన్న కామెంట్ చేశాడు. ఆ కామెంట్ చేసినందుకు కమల్ హాసన్ సినిమాని బ్యాన్ చేశారు కర్ణాటకలో కమల్ హాసన్ సినిమాని ఆడనివ్వట్లేదు అని చిన్న కామెంట్ అన్నందుకు. నిజానికి కొమ్మినేని శ్రీనివాసరావు కనుక బెంగళూరు పట్టణాన్ని ఇలాగే అని ఉంటే, ఒకవేళ బెంగళూరు కానీ కర్ణాటక కానీ పోయి ఉంటే కన్నడికలు చెప్పు తీసుకుని కొట్టేవాళ్ళు. తర్వాత మహారాష్ట్రని, మన ఆంధ్రప్రదేశ్ తోటి మహారాష్ట్ర కూడా ఉంది కాబట్టి మహారాష్ట్ర రాజధాని ముంబైని వేశ్యల రాజధాని అంటే మరాఠీలు ఊరుకుంటారా? ఈ మాట అన్న తర్వాత మహారాష్ట్ర పోగలరా, చెప్పులు తీసుకుని అంటారు మరాఠీలు, ఊరుకోరు, వాళ్ళకి చాలా కోపం ఎక్కువ. ఇవాళ మన ఆంధ్రప్రదేశ్కు ఉన్న మంచితనము చెడుతనమో నాకు తెలియదు కానీ, మనకి పౌరసం ఉందో లేదో నాకు తెలియదు కానీ, ఇవాళ మన అమరావతిని అంటే తెలుగు ప్రజలకు పెద్ద పౌరసం రావట్లేదు. మరి ఇలాంటి వాళ్ళు ఎట్ట రోడ్ల మీద తిరగలుగుతున్నారో, ఈ పార్టీ నాయకులు పదే ఎలా మాట్లాడగలుగుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. మనకి పౌరసం ఉంటే ఈ నాయకులు ఈ వ్యక్తులు రోడ్ల మీద తిరగకూడదు. రెండోది, నేను 2 దశాబ్దాలుగా జర్నలిజం ఉన్నా. జర్నలిస్టు ఏం మాట్లాడారు ఏం మాట్లాడకూడదు, ఎంతవరకు మాట్లాడారు ఎంతవరకు మాట్లాడకూడదు అనేది ఒక పరిధి నాకు తెలుసు. నేను వ్యక్తుల జోలికి వెళ్ళను, ప్రాంతాల జోలికి వెళ్ళను, కులాల జోలికి వెళ్ళను, మతాల జోలికి వెళ్ళను. విషయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తా, విషయాన్ని విశ్లేషణ చేసే ప్రయత్నం చేస్తా. కానీ ఒక ప్రాంతాన్ని పర్టికులర్గా ఒక వర్గాన్ని టార్గెట్ చేస్తూ మాట్లాడేటువంటి వాళ్ళు జర్నలిస్టులు అవుతారా? జర్నలిస్టులు ఇప్పుడు కాలం మారింది, జర్నలిస్టులు రాజకీయ పార్టీలకు అనుబంధంగా తయారయ్యారు. తప్పు రైటు యాక్సెప్ట్ చేయాలి మారిన కాలంతో పాటు. కానీ ఇంతలానా రాజకీయ నాయకుల కంటే ఎక్కువ చొక్కాలు దింపుకుంటారా? రాజకీయ నాయకులు తప్పుగా మాట్లాడితే ఖండించాల్సిన స్థాయిలో ఉండి, ఇప్పుడు అప్పుడు కొడాలి నానియో, ఆర్కే రోజానో, వల్లభనేని వంశీయో, లేదు అంబటి రాంబాబు, ఇలాంటి వాళ్ళు పిచ్చిగా మాట్లాడినప్పుడు ఇది తప్పు, మేము జర్నలిస్టుగా మేము ఖండిస్తాం, ఈ లాంగ్వేజ్ కరెక్ట్ కాదని చెప్పాల్సిన స్థాయిలో ఉన్నటువంటి జర్నలిస్టులు, ఒక వార్తను విశ్లేషణ చేసి ప్రజలకు సమాచారం అందించే స్థాయిలో ఉన్నటువంటి జర్నలిస్టులు. నిజానికి జర్నలిస్ట్ అని చాలా గొప్ప ఉందబ్బా. జర్నలిస్ట్ అంటే మామూలు విషయం కాదు. ఈ సమాజంలో చైతన్యం రావడానికి, అనేక విప్లవాలు రావడానికి, పోరాటాలు రూపొందాల్చుకోవడానికి, సామాన్యుడు అసామాన్యుడు కావడానికి జర్నలిజం కారణమైంది. ఇవాళ ఈ వైసీపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేక అరాచకాలని ప్రశ్నించినప్పుడు జర్నలిస్టుల మీద రాజద్రోహం కేసులు పెట్టారు. ఎందుకంటే ఈ ఆంధ్రప్రదేశ్ సమాజంలో ఇవాళ వచ్చిన చైతన్యం, మన కూటమికి వచ్చినటువంటి అధికారం, జర్నలిస్టులు మాట్లాడినటువంటి గొంతుల వల్ల కూడా అదొక కారణం. అలాంటి జర్నలిస్ట్ వృత్తిలో ఉండి, సరే నీకు ఇష్టమైన రాజకీయ పార్టీ భజన చేసుకో, ఎందుకంటే సాక్షి ఛానల్ పెట్టిందే వైసీపీ కోసం, అది వైసీపీ అధినాయకుడి ఛానల్, అక్కడ పెట్టుబడిదారుడు సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి, ఆ ఛానల్కి చైర్మన్ భారతీరెడ్డి, కాబట్టి వాళ్ళ భజన చేసుకో, వాళ్ళ పార్టీ భజన చేసుకో. కానీ ఈ కామెంట్ ఏంది అంటే, ఇది కామెంట్ కాదు కుట్ర, ఇది కామెంట్ కాదు కుట్ర. మళ్ళీ చెప్తున్నాను, ఇంకొక విషయం కూడా నేను చెప్తా. నిజానికి కుట్ర కాదు అనుకో, ఈ కామెంట్ చేసినటువంటి వ్యక్తిని ఏమనాలి, గెట్ అవుట్ మై షో అనాలి. అన్నారా? అనలేదు. సరే అనలేదు, పోనీ ఆ డిబేట్ జరిగింది. ఆ డిబేట్ జరిగిన తర్వాత పిలిచి కొమ్మినేని గారిని మాట్లాడి, నువ్వు ఇలాంటి ఇంత జర్నలిస్టు, ఇంత వయసు ఉంది నీకు, ఇలాంటి డిబేటా చేసేది, ఇదానా సమర్థించేది, నువ్వు ఎందుకు చేయలేదు, నువ్వు రేపటి నుంచి మా ఛానల్కి రాకు, నువ్వు డిబేట్ చేయకు అని చెప్పాలి కదా. చెప్పలేదేంటి? కొమ్మినేని శ్రీనివాసరావు గారు, నేను అవసరమైతే అమరావతి ప్రజలు రాజీనామా అవసరమైతే ఏంటి, అసలు నీకు ఆప్షన్ ఉందా?
అవసరమైతే సాక్షి ఛానల్కి రాజీనామా, నీకు ఆప్షన్ ఉందా? చేయాలి. నువ్వు జర్నలిస్టు కాదు, ఇక అయిపోయింది నీ పని. నువ్వు రాజీనామా చేయి, నీకు ఆప్షన్ లేదు. నువ్వు ప్రజలకు క్షమాపణ చెప్తానని ఆప్షన్ లేదు, చెప్పాల్సిందే. పైగా భారతిరెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి క్షమాపణ చెప్తావా? ఏంటి నీ వల్ల చెడ్డ పేరు వచ్చిందనా? నేను అంటున్నాను, మా కిరణ్ అనేటువంటి ఒక కేవలం కార్యకర్త, ఐటీడీపీ కార్యకర్త, ఒక తప్పుగా మాట్లాడినందుకు గాను 24 గంటల కూటమి ప్రభుత్వం సొంత పార్టీ కార్యకర్త అయినా కేసు పెట్టి అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది. అతని జర్నలిస్ట్ కాదు, సీనియర్ నాయకుడు కాదు, అతని మెచ్యూరిటీ లెవెల్స్ కొద్దిగా మాత్రమే. అతను జర్నలిస్ట్ కాదు, ఒక యూట్యూబర్ అంతే, ఒక సామాన్య కార్యకర్త. అతను ఏదో మాట్లాడితే 24 గంటల్లో కేసు పెట్టి లోపలేశారు. ఆ కేసు పెట్టే ముందు కూడా ఆ కిరణ్ స్పందించిన తీరు ఎలా ఉంది? నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి. మరి కొమ్మినేని శ్రీనివాస్ సీనియర్ జర్నలిస్ట్ కదా, అడిగిన తీరు ఎట్టుంది? అవసరమైతే క్షమాపణ చెప్తానా? రెండోది టైమ్స్ ఆఫ్ ఇండియా కథనాన్ని కోడ్ చేస్తాడా? టైమ్స్ ఆఫ్ ఇండియా ఏం చెప్పింది ఇప్పుడు నేను చెప్పానుగా. అంటే ఇంకోటి, ఆ కృష్ణరాజు అనే సీనియర్ జర్నలిస్ట్ ఆయన అంటాడు, అమరావతిలో 2 వేశ్యలు దొరికారు కాబట్టి అమరావతి వేశ్యల రాజధాని అంటాడు. అదే ఏదో 4-3 పేపర్ కథనాలు ఒక్క అమరావతిలో దొరికారా? విజయవాడలో, వైజాగ్లో, గుంటూరులో, తర్వాత కర్నూలులో ఎప్పుడు వేశ్యలు దొరకలేదా? వీటిలో దొరకలేదా? హైదరాబాద్ దొరకలేదా? కర్ణాటకలో దొరకలేదా? బెంగళూరులో దొరకలేదా? చెన్నైలో దొరకలేదా? ముంబైలో దొరకలేదా? వ్యభిచార ముఠాలు పలు చోట్ల అరెస్టులు జరిగిన విషయాలు ఎప్పుడు లేవా? అంటే అవన్నీ వేశ్యల రాజధాని అయిపోతాయి ఒక 2 వేశ్యలు దొరికినంత మాత్రాన పోలీస్ రైట్స్లో, వ్యభిచార ముఠాలు దొరికినంత మాత్రాన? ఏం మాట్లాడుతున్నారు? బ్రెయిన్ నుండి మాట్లాడుతున్నారా, బ్రెయిన్ లేక మాట్లాడుతున్నారా? మళ్ళీ ఇలాంటి వ్యక్తులకి సమర్థన ఒకటి. నేను అడుగుతున్నాను, అమ్మ భారతీ మేడం గారు, మీరు ఒక మహిళ అయి ఉండి మీ ఛానల్లో మిమ్మల్ని కామెంట్ చేసినందుకు గతంలో ఒక వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం మీకు తెలిసి ఉండి కూడా మీ ఛానల్లో కూర్చొని ఒక ప్రాంత మహిళల్ని టార్గెటెడ్గా ఇష్టవచనంగా మాట్లాడితే మీరు అదే ప్రాంతంలో ఉంటారు. మళ్ళీ మీకు అక్కడ ప్యాలెస్ ఉంది, తాడేపల్లి ప్యాలెస్, మీరు రాజధాని ప్రాంతంలో మహిళ. ఈ మీతో సహా చాలామంది మహిళల్ని అఘోరంగా మాట్లాడినందుకు కానీ కించపరిచినందుకు గాను మీకు బాధ అనిపించలేదా? ఎందుకని ఆ వ్యక్తి మీద చర్యలు తీసుకోలేదు? రెండోది ఏంటంటే, సహజంగా ఇక్కడ నేరం జరిగిందనుకో వెంకట్, ఈ ఆఫీస్లో ఈ స్టూడియోలో నేరం జరిగిందనుకో, ఈ స్టూడియోకి సంబంధించిన వాళ్ళు ఫస్ట్ కేసు పెట్టాలి. సాక్షి ఛానల్ లైవ్లో నేరం జరిగింది కాబట్టి సాక్షి ఛానల్ వాళ్ళు కేసు పెట్టాలి. ఏదో వాళ్ళు సుమోటోగా తీసుకున్నారు, పోలీసులకి ఇంకెవరో కేసులు పెట్టారు కాదు. సాక్షి ఛానల్ మాకు సంబంధం లేకుండా మా గెస్ట్గా వచ్చిన వ్యక్తి మాకు తెలియకుండా ఏదో మాట్లాడాడు, ఆ మాటలను తీవ్రంగా ఖండిస్తున్నాం, ఆ మాటల మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి సాక్షి ఛానల్ కేసు పెట్టాలి. నైతిక బాధ్యత వహించాలి, కేసు పెట్టాలి. వాళ్ళేదో ఛానల్లో ఖండనిచ్చుకోవడం కాదు, భారతీ గారు స్పందించాలి, కేసు పెట్టాలి. కానీ భారతీ గారు స్పందించలేదు, కేసు పెట్టలేదు, కొమ్మినేని గారు ఉద్యోగం తీసేయలేదు, డిబేట్ ఆపలేదు. అంటే ఇది ఒక ప్లాన్డ్ స్క్రిప్టు. నీకు విషయం కూడా చేస్తా, పోసానికి ఇష్టమల్లి అరెస్ట్ అయ్యాడు గతంలో, సినిమా నటుడు, ప్రముఖ డైరెక్టరు, యాక్టరు, నిర్మాత అన్నీ కూడా. అలాంటి వ్యక్తి అరెస్ట్ అయినప్పుడు అతను చెప్పిన వాంగ్మూలం ఏంటి? మాకేం తెలియదండి, మేము ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు మాకు స్క్రిప్ట్ పంపిస్తారు, ఆ స్క్రిప్ట్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు పంపిస్తారు, సాక్షి ఆఫీస్ నుంచి వస్తుంది, అది మాత్రమే మేము చదువుతామని ఆయన చెప్పినట్టు వార్తలు విన్నాను. అంటే ఈ వార్తని దీంట్లో కంపేర్ చేసుకున్నప్పుడు సాక్షి ఆఫీస్ నుంచి స్క్రిప్ట్ రావటం అనేది అక్కడ చూసినప్పుడు, సాక్షి ఆఫీస్లో ఇలా మాట్లాడటం అనేది చూసినప్పుడు, ఈ రెండింటికి డాట్స్ కనెక్ట్ చేస్తే ఏమవుతుంది అంటే ఇది కావాలని ఇలా మాట్లాడాలి, దీన్ని ఈయన ఇలా సమర్థించాలి, ఖండిస్తున్నట్టే ఖండించాలి, సమర్థించాలి అనేటువంటి ఒక దానికి వీళ్ళు ప్లాన్డ్గా చేశారు. ఎందుకు చేస్తుంటారు ప్లాన్డ్గా? ఇంత కక్ష ఏంటంటే, ఎందుకంటే మునిగిపోయే ఏరియా అంటే ఎవడు నమ్మలే, అక్రమార ఏరియా అంటే ఎవడు నమ్మలే, అగ్ని ప్రమాదాలు చేస్తే ఎవడు పట్టించుకోలే. కానీ ఇప్పుడు అక్కడేదో ఎయిడ్స్ రోగం ఉంది, అక్కడేదో సెక్స్ వర్కర్లు ఉంటారు అనే దాన్ని కనుక నమ్మించగలిగితే రేపు అంతర్జాతీయ పెట్టుబడి రావడానికి ఇబ్బంది పడతాయి. ఏ టెక్నాలజీతో బాబుగా డెవలప్మెంట్ చేస్తా అంటున్నారు, అది రాకుండా ఆగిపోతుంది అనే కారణం చేత దీన్ని నమ్మించడానికి చేసినటువంటి ఒక ప్రయత్నం. అంటే ఇది మామూలు చిన్న విషయంగా, చిన్న కుట్ర కాదు. అందుకనే దీన్ని కొనసాగింపుగా దీన్ని ఖండించడానికి జగన్మోహన్ రెడ్డి గారికి మనసు రావట్లేదు. పైగా ఏమంటారు, ఎవరో వెత్త మాట్లాడిన దానికి కొమ్మినేని గారికి ఏం సంబంధం అంటారు. మరి మీ ఛానల్కి సంబంధం లేదా? మీ ఛానల్కి సంబంధం ఉందిగా, మీరు ఎందుకు కేసు పెట్టా జగన్మోహన్ రెడ్డి గారు? మీ భారతీ గారే కదా చైర్మన్గా ఉన్నారు, ఎండీగా ఉన్నారు, ఆమె ఎందుకు స్పందించలే? అంటే చాలామంది అమరావతి మహిళలు అడుగుతుంది ఏంటంటే, కేవలం భారతీ గారు ఒక్కదే మహిళ, భారతీ గారిని ఒక కామెంట్ చేస్తే గోరంట్ల మాధవ్ లాంటి ఉరికొచ్చి కొట్టబోయాడే, ఇలా ఆడిపోయి నిద్రపోతున్నాడు గోరంట్ల మాధవ్ నిద్రపోతున్నాడా? తర్వాత విడదల రజని ఒక మహిళ అయ్యి ఉండి ఎలా సమర్థించే ప్రయత్నం చేస్తారు కొమ్మినేని గారిని? అసలు ఆమె కూడా ఒక రాజధాని ప్రాంతం దగ్గరలో ఉన్నటువంటి గుంటూరులో చిరుకులపేటకి మాజీ ఎమ్మెల్యేగా పనిచేశారు, మాజీ మంత్రిగా పనిచేశారు. ఎలా సమర్థించబుద్ధి అవుతుంది తనకు మహిళ అయ్యి ఉండి? అంబటి రాంబాబు గారు, ఆయన గుంటూరు ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి, అమరావతి రాజధాని కోటవేడు దూరంలో ఉన్నటువంటి వ్యక్తి, ఒక మాజీ మంత్రి. అంటే వీళ్ళ బుర్రలో అంటే వీళ్ళు క్లియర్గా ఒక ప్లాన్డ్గా అమరావతి మీద విషం కక్కేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ఆయన సీనియర్ జర్నలిస్ట్, పాత్రికేయుడు అని చెప్పుకుంటూ ఉంటాడు. ఆయన ఇవాళ ఏం మాట్లాడు, సంకర జాతి అంటాడా? ఏంటి సంకర జాతి అంటే? సంకర జాతి కాదు, నేను చెప్పాను కదా, శ్రీరామచంద్రుడి వరం మేరకు ఆ రోజు చనిపోయినటువంటి రాక్షసులు ఊరికో నరుగురు చెప్పడం బట్టి మనుషులను బీక్క తింటున్నారు. అది వీళ్ళంతా. మొత్తానికి
అమరావతికి సంబంధించి ఎవరైతే ప్రణాళికాబద్ధంగా ఈ విధంగా దుశ్చర్యలకు పాల్పడుతున్న వాళ్ళందరికీ కూడా చక్కటి కౌంటర్ ఇచ్చారని చెప్పుకోవాలి. థ్యాంక్ యూ అండి. Please subscribe to Leo News for more videos.